దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది? సామాన్యుల జేబుకు చిల్లుపడే ధరల పెరుగుదల తగ్గుతుందా లేదా? వీటన్నింటికీ సమాధానమిచ్చే ఎకనామిక్ సర్వే ఉందని చెబుతుంది కేంద్రం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 7.4% పెరుగుతుందని అంచనా వేసింది ఆర్థిక సర్వే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక అంశాలను ఎకనామిక్ సర్వేలో ప్రస్తావించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.4% పెరుగుతుందని అంచనా వేసింది ఆర్థిక సర్వే. గత అంచనాల ప్రకారం వృద్ధి రేటు 6.3% నుంచి 6.8% మధ్య ఉంది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో వాస్తవ వృద్ధి రేటు 6.8% నుంచి 7.2% మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సమీక్షించడంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనాలు ఇందులో ఉన్నాయి. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక శక్తుల్లో ఒకటిగా ఉన్న భారత్ వరుసగా 4వ సంవత్సరం వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతోంది. దేశంలో ద్రవ్యోల్బణం 2% ఎగువన స్థిరంగా కొనసాగుతుండగా నిరుద్యోగిత కూడా పెరుగుతోందని ఎకనామిక్ సర్వే స్పష్టం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ధరల పెరుగుదల తక్కువగానే ఉండే అవకాశం ఉందని ఎకనామిక్ సర్వే పేర్కొంది. సరుకుల సరఫరా బాగుండడం, జీఎస్టీ రేట్ల మార్పుల వల్ల ధరలు అదుపులో ఉండవచ్చని ఈ సర్వే అంచనా వేసింది. అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా టారిఫ్లతో సమస్యలు ఉన్నాయి. రష్యా నుంచి ఆయిల్ కొనడంతో అమెరికా టారిఫ్లు పెంచింది. దీనివల్ల టెక్స్టైల్స్, జ్యువెలరీ, లెదర్ వంటి రంగాలు దెబ్బతిన్నాయని ఆర్థిక సర్వే చెబుతోంది. కానీ ఇతర దేశాలతో ట్రేడ్ ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఎక్స్పోర్ట్లు డైవర్సిఫై అవుతున్నాయి. ఒకే మార్కెట్పై ఆధారపడకుండా రక్షణ పొందుతున్నామని వివరించింది. మొత్తంగా భారత ఆర్థిక వ్యవస్థ బలంగా, స్థిరంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సమస్యలున్నా దేశీయ డిమాండ్, సంస్కరణల వల్ల మంచి భవిష్యత్తు ఉందని ఆర్థిక సర్వే చెబుతోంది. ఇక ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్లో ఎలాంటి ప్రకటనలు ఉంటాయో చూడాలి.